గంగను దాచి సంగమ వేషము వేసి ఎడల గంగను దాచి గంగను బ్రోచిన గరుడముని పాముల చోటి చేతుల శూలము వటి మెడల పాముల చుట్టి భక్తుల పోచిన ప్రభుడవు నీవే ఓం బోల శంకర హర హర ఓం శివ శంకర కరుణామయ మమ్ము కరుణించరా ఓ కరుణాకర మమ్ము కాపాడరా కరుణించి కాపాడి మమ్ము బ్రహ్మరా ఓ శివశంకర అభయంకర ఓ పాప విమోచన పరమేశ్వర సంగే ఓ ఈశ్వరా మరి ఎందుకని నాటికైనా మరి ఆపది కాలం లోపల ఉన్నోడే చుట్టమంటారు మొక్కుత వరవించేవాడే భగవంతుడు అంటారమ్మా. ఆపది కాలం లోపల ఆదుకోని చుట్ట ఉన్న ఒకటి లేకున్న ఒకటే మొక్కుత వరవి అని భగవంతుడు ఉన్నా ఒకటే లేకున్న ఒకటే అన్నారు కాదు నావు కొట్టంగా ఒక్క రౌతంగ తలక మానదంటారే తిట్టంగా ఒక్క చెడువాక మాట అన్నారమ్మా. భార్య భర్తలు ఇద్దరు పాడుపడ్డ గుళ్ళల్లో పూజలు చేస్తా అంటే ఆ భార్య భర్తల కంటి నీరునమ్మా. శివనందుల బనమాట నవనందుల దేవుడే తమల దేవుడే
మీద సన్యాసి వేసిన పరివేసిన అని అని చేతులు మలాకు గుడం పెట్టి అష్టేరు లోకాలు వార చూస్తా అంటే నగరం లోపల మరి ఒకసారి పట్టణం 90 ఆమడ అడ్డదారు పట్టణం 50 ఆమడ లోపల గౌడంపు నగరాన్ని పరిపాలన చేసే రాజు గౌడంపు మహారాజు భార్య అడవిల్లో ముత్యాలగండిన భార్య భర్తలకి ఇద్దరికి 5 ఏళ్ళ కొడుకు వరాన పుట్టిన వరపుత్రుడు వరహాల మహారాజు ఉండంగా కొడుకు తోడ నాకు ఆడపిల్లల వరవు కావాలా అని కాదు దేవుడా ఆడుపడ్డ గుళ్ళల్లో భార్య భర్తలు పూజలు చేస్తా ఉన్నారు 7 పొద్దుల బట్టి 7 మాపుల బట్టి వాళ్ళ కంటికి నిద్ర లేదు కడుపు కన్నం లేదు నమ్మ క్షణమైతే భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోయేటట్టు ఉన్నది భూమి మీద వారే నాల మీద వారే శివకు ఆకాశానం పోయేటి అలా పక్షికి అన్నం పెట్టి అది దాత సంగమయ్యా శివుడు లేని భూమి మీద శివున్న శివన్న గదల దాట భార్య భర్తలకు సంతాన ఫలం ఉన్నదా లేదా ఉంటే ఇచ్చత్త లేకుంటే కార్య కైలాసం వెళ్ళి వస్తానా అని గోరుడు యుగి బట్టి ఒళ్ళు మీద కొట్టుకున్నాడు పుట్టు అంట 65 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం దాల్చుకొని రూపులు కూడా మారిండు రుద్రవేగుడాయే రుద్రవేగుడాయే
జరిగి భిక్షం పెట్టమంటాడు జంగమా. అలాగే గుడి లోపల కాటల్లి ఆడవిల్లి ముత్యాల కన్నా భగవంతుని భార్య భర్తలు పూజ చేస్తుంటే ఎవరో దేవదంగమయ్య రాణ వచ్చినాడు గరగరగరగర గంట పడుతున్నాడు బొమ్మ శంకర పడుతున్నాడు చంద్రనాథము కాటల్లి ఆడవిల్ల జీవన పడతాయి ఉన్నాడా ఎవరో దేవదంగమయ్య రాణ వచ్చిండు కరా గంట పడుతున్నాడు బొమ్మల శంకరు పడుతున్నాడు నా దగ్గర ధనం ఉన్నది దాంతం ఉన్నది ఎండి ఉన్నది బంగారం ఉంది వరాలు ముచ్చరు శంభో శంకర ఉండకొడక శంభో శంకర అంటే శంబాడ పెట్టి లోటెత్తుకపోరా నేనైతే లోపలికి రాని బిడ్డ దొడ్డి గొంగ చూస్తా నేను నోట పోయి చేసేస్తాం అనుకుంటాను. అయినా తల్లి కాతల్లి ఆడవిల్ల ముత్యాల ధనధాన్యం ఎండి బంగారం వరాలు ముచ్చారుడే ముడాలు పట్టుకుని సంగమయ్య వేడికి బయలు వస్తున్నాయి. నీ పూజ మెచ్చిన బిడ్డ నీ భక్తి మెచ్చింది అవ్వా. రాజులాడి బిడ్డ ఉన్నట్టున్నావు రమసాని మొలక ఉన్నట్టున్నదే అవ్వా. దేవులాడి బిడ్డవు దేవదారి మొలక ఉన్నట్టున్నావు నా బిడ్డో. నీ పాడుబడ్డ గుళ్ళల్లో చేరవచ్చు నువ్వు పాడుబడ్డ గుళ్ళను పాటికి తెచ్చినవు నువ్వు పూజ చేస్తున్నవే అవ్వా. వచ్చినవమ్మా వదిలితే వచ్చినవా చేసుకున్న భర్త చెడనైతే ఈ పాడుబడ్డ గుళ్ళు పాటికి తెచ్చి పూజ చేస్తున్నావా బిడ్డ. నీకు వచ్చిన కష్టం ఏమిటో నీకు వచ్చిన నీ స్టూరం ఏమిటో నాతోటి చెప్పలేవా బిడ్డ. అయ్యా పర్వాలేదయ్యా ఇంతగా నువ్వు అత్త ఇంత రాలేదు మామ కొడుత రాలేదు చేదుకున్న భరత చూడనాడుతో రాలేదయ్యా. అయ్యా ఓ దేవదంగా నాకు ఇద్దరు లేక లేక ఒక కొడుకు ఉన్నాడయ్యా. నా కొడుకు వరహాల మహారాజు ఉన్నాడు. వరాల మహారాజు తోడా అమ్మ అని పిలువ నాకు ఆడబిడ్డలు కావాలి. బాబా అని పిలువ కొడుకుల సంతానం ఉన్నది కానీ ఈ ఆడబిడ్డాల మీద ఆడబిడ్డాల మీద దేవుడా ప్రేమ ఉన్నాయ్యా ఆడబిడ్డలేని సావదావరాలు అంటారు. సొన్నాయి తప్పుడు లేని పెళ్ళి రాదంటారు. వేగవేగ ఒక్క కొడుకు నాకున్నాడు. ఒక కొడుకు కాదు ఒకరు భయములే కాదంటారయ్యా. నాకు ధనం ఉన్నది ధాన్యం ఉన్నది ఎండి ఉన్నది బంగారం ఉన్నది కానీ అమ్మాని పిలువ నాకు ఆడబిడ్డలు లేనే అయ్యా. ఆడబిడ్డల మీద అతి ప్రేమ నాకున్నాయి తండ్రి. అమ్మాని పిలువ నాకు ఆడబిడ్డలు లేరాని చెయ్యరాని పోయిన మొక్కరాని దేవుడు లేడు. పాడబడ్డ గుళ్ళల్లా చుట్టుతూనే ఆడబిడ్డ సంతానందరూ చాలు లేకపోతే భగవంత ఇదే పాడబడ్డ గుళ్ళల్లా గుడి లోపల ఉన్న రాత్రి లింగాన్ని తలగొట్టుకొని నా ప్రాణం వల్ల తీసుకుంటావో దంగా తీసుకుంటావో దంగమా నారాయణుడా నారాయణ గప్పుడుగా గడియ లోపల కన్న తల్లి దంగమయ్య ఒక కళ్ళ చూసింది ఓ నాన్న దంగమా
ఉన్నాడు నానా. ఒక కొడుకు కాదు, ఒక్క రూపాయి ముళ్ళె కాదు, ఒక్క కళ్ళు చూపు కాదు, ఒక్క ఎద్దు వ్యవసాయం కాదు తండ్రి. ఒక్కగాను ఒక్క కొడుకు తోడ నాకు ఆడపిల్లల వరము కావాలన్నా అని పాడుబడ్డ పుల్లును బాటికి తెచ్చిన తండ్రి. ఈ పాడుబడ్డ పుల్లల్ల నాకు సంతాన బలము దొరుకుతునే మా మాట లేదన్న మాట కాదన్న మాట ఉన్నట్టు అయిందుంటే ఆ లింగానికి తల బాదుకొని నా ప్రాణం తీసుకుంటానా అని నా కాళ్ళు పట్టుకుంటున్నావు. ఆ బిడ్డ నా కన్న బిడ్డ బంగారమా నన్న మాటలమ్మా నా బిడ్డో నోటికి ఎట్లా వచ్చనే ముత్యాల గన్నే ఏ సమస్యకైనా షావే పరిష్కారం కాబోదు బిడ్డ. భూమి మీద ఈ జగమందున మొదలే జవాబు పుట్టింది, జవాబు తర్వాతనే ప్రశ్న పుట్టిందమ్మా. ఏ ఆడదైనా ఏ ఆడదానికైనా ఓపిక ఉండాలి, ఓపిక ఉంటే వరంగల్లు పట్నం అన్నారు. ఓపిక లేని దాన్ని కొంక నక్కల పాలన్నారమ్మ. ఓపిక ఒకరిని కాసు తాతి పరముతనని కాసు అత్తి మిత్తి కాసు తడి గండము కాసు అన్నారమ్మా. సల్ల ఎన్నాళ్ళు ఆ చీర ఎన్నాళ్ళు బయట సల్ల ఎన్నాళ్ళు భాగ్యంబులెన్నాళ్ళు నరం మీద పుండు పుట్టిన ప్రమాదమే నడమంత్రాన చిరుమంతం వచ్చిన ప్రమాదమే. ఊపిరి దిగబట్టుకుంటే కడుపు నిండా ఓదు, ఉపవాసం ఉంటే అప్పు తీరదు, మనసు గుర్తం మరి చెరువు నిండది, మాట మాట్లాడితే కడుపు నిండా దుడుగు నీళ్ళకి ఇల్లు కాలకోనేరు కాదు, పందిరి పర్వతం కాదు, తాడి చెట్టు నీడ తల్లి కాదు, ఈత చెట్టు నీడ ఇల్లు కాదు, కుక్క గోవు కాదు, కుందేరు పులి కాదు నమ్మా. సత్తనన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చింది నా బిడ్డో. నీ గర్భవాసం అందరూ కొడుకుతోడ ఆడవిల్ల సంతాన ఫలముంటను ఇచ్చిపోతా అని చెప్పిండు దేవదంగమయ్య. అంది 5 అడుగులు వేసిండు, వారి చేతు లోపలాకు పుటం పెట్టిండు, వారి చేతు లోపల స్టేరు లోకాలు వారు చూస్తా అంటే తల్లి గర్భమందున ఒక్కగాను ఒక్క కొడుకుతోడ ఆడవిల్ల పుట్టేది ఉన్నది. ముత్యాల గన్య నీ గర్భమందున ఆడవిల్ల సంతాన ఫలమున్నదమ్మా. ఆడవిల్ల ఉడుతుంది, నవమాసాలు మోసుకుంటూ ఆడవిల్ల ఉడుతుంది. 21 దినం నాడు ప్రేమంగా పేరు పెట్టుకుంటావే, పేరు పెట్టిన మరుసటి రోజు నాడు భార్య భర్తలకి ఇద్దరికి ఏగి పుట్టిన తల్లిదండ్రి రాజులకి ఇద్దరికి మరణ గండం నేటి కుండెరమ్మోరమా.